Good morning, everybody. So I am Dr. B. Chandrasekhar Reddy, lecturer in statistics, SR Government Degree College, Pungarur, Chittoor district. Today we will discuss about official statistics. So it is very important to study about official statistics. సో మన దేశంలో వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సో వివిధ రకాలైన స్టాటిస్టిక్స్ డాటా కలెక్ట్ చేసిన డాటాను కంపైల్ చేసిన తర్వాత డాటా అనలైజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ని బట్టి ఒక డెసిషన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ అఫీషియల్ స్టాటిస్టిక్స్, ఈ డాటా అఫీషియల్గా ఎలా మనం పొందవచ్చు, దానికి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అవి ఎలా డేటా కలెక్ట్ చేస్తాయి, వాటి ఫంక్షన్స్, వాటి రోల్ ఏమనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మన దేశంలో ఈ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఎలా ఉందంటే, మన ఇండియాలో జనరల్గా ఇండియా ఫాలోస్ ఏ డీసెంట్రలైజ్డ్ స్టాటిస్టికల్ సిస్టమ్. డీసెంట్రలైజ్డ్ అంటే విభజించి మనం ఈ స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్స్తో పాటు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాయి అన్నమాట. ఈ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి అన్నమాట. రెస్పాన్సిబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ ది డేటా. బోత్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ ది డేటా. కేవలం సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇందులో రెస్పాన్సిబిలిటీ అట్లాగే కాస్ట్ కూడా షేర్ చేసుకుంటాయి డేటా కలెక్ట్ చేయడంలో. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఆర్గనైజేషన్స్ సెటప్ చేయడం జరిగింది ఫర్ ది కలెక్షన్, కంపైలేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. కలెక్షన్ అంటే సేకరణ, మనకు కావాల్సిన డేటా సేకరించడం. కంపైలేషన్ అంటే కలెక్ట్ చేసిన డేటాను క్రోడీకరించడం. తర్వాత పబ్లికేషన్ అంటే ప్రచురించడం. ఇదంతా కూడా చేయడానికి మనకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ డేటాను మనకు సెంటరు, స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు వాటికి కావాల్సిన ఆ డేటాను సేకరించడం జరుగుతుంది. అలాగే సేకరించిన డేటాను కూడా వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తాయి. అండ్ ద ఇన్ఫర్మేషన్ యూజ్డ్ ఫర్ టేకింగ్ డెసిషన్స్ ఆన్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్. అంటే సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే సామాజిక ఆర్థికకు సంబంధించిన సమస్యల మీద ఈ సేకరించిన డేటాను అనలైజ్ చేసి వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే సాంఘిక ఆర్థిక పరిస్థితుల మీద డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే ఈచ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కలెక్ట్స్ ద డేటా ఫ్రమ్ ఇట్స్ ఓన్ డిపార్ట్మెంట్స్. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే వివిధ డిపార్ట్మెంట్స్ కూడా ప్రతి డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్కి కావాల్సిన డేటాను ఓన్గా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా డేటాను కలెక్ట్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఇండియాలో 211 స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ పబ్లిషింగ్ ది రికార్డ్స్.
సో మన దేశంలో 211 రకాలైన స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే డేటా కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన డేటాను మెయింటైన్ చేయడం ప్రాపర్గా, తర్వాత పబ్లిషింగ్ ద రికార్డ్స్. సో వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన డేటా కలెక్ట్ చేయడం ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకు మేజర్గా తీసుకుంటే దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అనేది ఒక సపరేట్ విభాగం ఉంది. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కింద మనకు 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ చేయడం జరిగింది. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇంకొకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇవి రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కింద ఎస్పెషల్లీ ఈ స్టాటిస్టికల్ డేటాకు సంబంధించి కలెక్షన్ కావచ్చు, కంపైలేషన్ కావచ్చు, పబ్లికేషన్ కోసం ఈ 2 విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇన్ 1999 బోత్ ద డిపార్ట్మెంట్స్ వర్ మెర్జ్డ్ టు ఫార్మ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో 1999లో ఈ 2 డిపార్ట్మెంట్లే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ రెండింటిని కలుపుతూ ఒక సింగిల్ డిపార్ట్మెంట్గా తీసుకురావడం జరిగింది. దాని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, మన ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకుందాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ at the central and state levels for a systematic organization and the collection of statistical information. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్ సెంట్రల్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్స్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఫర్ సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. సో ద 2 ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ ఆర్, సో ఇందులో ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. సో ఆ 2 ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ ఏమంటే, ఫస్ట్ వన్ ఈస్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, దట్ ఈస్ NSSO, అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950. సో ఫస్ట్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెకండ్ వన్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, దీన్ని CSO అంటాం. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1951. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్ 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రెండింటితో పాటుగా ఇంకొకటి మూడోది ద కంప్యూటర్ సెంటర్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇది ఈ థర్డ్ వన్ మెయిన్ ఉద్దేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, సో ఆల్ ఇండియా లెవెల్లో డాటా కలెక్ట్ చేసినా లేదా స్టేట్ లెవెల్లో డాటా కలెక్ట్ చేసినా కూడా సో డాటా విల్ బి మోర్ ఇన్ నంబర్, దట్ మీన్స్ ఎక్కువ డాటా ఒకేసారి కలెక్ట్ చేసి ఆ డాటా అంతా భద్రపరచడానికి సో ఈ కంప్యూటర్ సెంటర్ అనేది అవసరం అనమాట. సో కాబట్టి ఈ 3 డిపార్ట్మెంట్స్ లేదా ఈ 3 ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇప్పుడు మనం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏ సెంట్రల్ స్టాటిస్టికల్ యూనిట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ ఇన్ 1949. సో ఫస్ట్ మొట్టమొదటిగా ఒక సెంట్రల్ స్టాటిస్టికల్ యూనిట్ అనేది ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ కింద 1949లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ టు CSO, సో దట్ ఈస్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇన్ 1951. సో సెంట్రల్ స్టాటిస్టికల్ యూనిట్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి సో ఆ పేరు మార్చేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్గా 1951లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO ఈజ్ హెడెడ్ బై ఏ డైరెక్టర్ జనరల్ అండ్ అసిస్టెడ్ బై 2 అడిషనల్ డైరెక్టర్ జనరల్స్.
సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి ఒక డైరెక్టర్ జనరల్, అలాగే ఇద్దరు అడిషనల్ డైరెక్టర్ జనరల్స్, వీళ్ళతో పాటు నలుగురు డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, అలాగే కొంతమంది జాయింట్ డైరెక్టర్స్, వీరితో పాటు కొంతమంది సపోర్టింగ్ అఫీషియల్స్. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ చేయడానికి ఒక డైరెక్టర్ జనరల్, ఇద్దరు అడిషనల్ డైరెక్టర్ జనరల్స్, నలుగురు డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, అలాగే కొంతమంది జాయింట్ డైరెక్టర్స్, అలాగే సపోర్టింగ్ స్టాఫ్తో ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ద హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సిఎస్ఓ యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ సిఎస్ఓ గురించి తెలుసుకుందాం. సో ద మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ సిఎస్ఓ ఆర్, ఫస్ట్ వన్ ఈస్ కోఆర్డినేటింగ్ ది స్టాటిస్టికల్ యాక్టివిటీ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. కోఆర్డినేటింగ్ ది సెంట్రల్ స్టాటిస్టికల్ యాక్టివిటీ. సో కేంద్రంలో కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కావాల్సిన స్టాటిస్టికల్ యాక్టివిటీ మధ్య కోఆర్డినేషన్ అంటే సమన్వయం. సిఎస్ఓ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం ఉండేలా చూస్తుందన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావాల్సిన డాటా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఇస్తూ, స్టేట్ గవర్నమెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా డాటా వాళ్ళకి ఇస్తూ, సో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఒక సమన్వయాన్ని తీసుకొస్తుంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కలెక్షన్, కంపైలింగ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా ఆన్ ఆల్ ఇండియా బేసిస్. సో సిఎస్ఓ చేసే ఇంకొక మెయిన్ యాక్టివిటీ ఏంటంటే కలెక్షన్, కంపైలింగ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా ఆన్ ఆల్ ఇండియా బేసిస్. సో దేశవ్యాప్తంగా ఏదైనా ఒక కార్యక్రమానికి, ఒక ప్రోగ్రామ్ సంబంధించి డాటా కలెక్ట్ చేసిన డాటాను కంపైల్ చేయడం, లేదా పబ్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా ఆన్ ఆల్ ఇండియా బేసిస్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్, ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద ప్లానింగ్ కమిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ 5-year ప్లాన్స్. సో ఈ సిఎస్ఓ ఏం చేస్తుందంటే ఇది ప్లానింగ్ కమిషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్లానింగ్ కమిషన్ అనేది మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్లాన్, 5-year ప్లాన్స్ అనేది డెవలప్ చేస్తుంది. ఈ 5 yearsలో మనం ఏం చేయాలి, సో నెక్స్ట్ 5 yearsలో ప్లాన్లో ఏం చేయాలి అనే దానికి ఈ ప్లానింగ్ కమిషన్ అనేది మనకు, ఈ ప్లానింగ్ కమిషన్ కావాల్సిన స్టాటిస్టికల్ డాటా అంతా కూడా, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ టు ద పర్సనల్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్లో డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, వివిధ వ్యక్తులకు కావచ్చు, కావాల్సిన ట్రైనింగ్ ఇది సిఎస్ఓ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లమ్ సంబంధించి లేదా ఒక ప్రోగ్రామ్ సంబంధించి డాటా కలెక్ట్ చేయాలంటే ఆ డాటా కలెక్ట్ చేయడానికి ముందుగానే ఆ డాటా ఎలా కలెక్ట్ చేయాలి, ఏవి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, సో ఎలా మనం మ్యాక్సిమం డాటా కలెక్ట్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి. కొన్నిసార్లు నాన్ రెస్పాన్స్ అనేది వస్తుంటుంది. అంటే కొన్ని క్వశ్చన్స్కి అడిగినప్పుడు రెస్పాండెంట్స్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఎలా వర్క్ చేసి ఆ రెస్పాన్స్ కంప్లీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలాంటి ట్రైనింగ్ అంతా ఈ సిఎస్ఓ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, కంపైలింగ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్. సో ప్రతి సంవత్సరం మనం నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ నేషనల్ ఇన్కమ్ కావాల్సిన స్టాటిస్టిక్స్ అంతా కూడా ఎవరు ఇస్తారంటే మన ఈ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్
ఆర్గనైజేషన్. సో ఈ కంపైలింగ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ అంటే కంపైలింగ్ అంటే క్రోడీకరించడం, పబ్లికేషన్ అంటే ప్రచురించడం. ఇది నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన డేటా అంతా కంపైల్ చేసి పబ్లికేషన్ చేయడం కూడా ఈ సిఎస్ఓ యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీ. నెక్స్ట్ పాయింట్ ఈస్ 6th one, పబ్లిషింగ్ ద ఇండస్ట్రీ రిలేటెడ్ స్టాటిస్టిక్స్. సో మన దేశంలో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆ ఇండస్ట్రీస్లో సంబంధించిన స్టాటిస్టిక్స్ అంటే ఎన్ని రకాలైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి ఉత్పత్తి ఎలా ఉంది, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఇండస్ట్రీ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన డేటా మొత్తం ఈ సిఎస్ఓ పబ్లిష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ 7th one, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ఆఫీసర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది మనకు ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ కార్యాలయాలు ప్రతి దేశంలో ఉంటాయి. ఆ దేశంలో ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎకానమీ పరిస్థితి ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, సో ఆరోగ్యం ఎలా ఉంది, నిరుద్యోగం లేదా ఉద్యోగం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆఫీసర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సిఎస్ఓ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ 8th one, కండక్టింగ్ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ సర్వేస్. సో ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఈ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఈ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ సర్వేస్ కండక్ట్ చేయడం. ఎకనామిక్ అంటే ఆర్థిక సంబంధించిన సర్వేస్. సో ప్రతి సంవత్సరం ఎకనామిక్ రిపోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి ఈ ఎకనామిక్ రిపోర్ట్స్ గవర్నమెంట్స్ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ సంవత్సరం వివిధ రంగాలు ఎలా ఉన్నాయి, వ్యవసాయం ఎలా ఉంది, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి రంగానికి సంబంధించిన ఎకనామిక్ సర్వేస్ కండక్ట్ చేయడం, ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం, ఇవి కూడా సిఎస్ఓ యొక్క మెయిన్ యాక్టివిటీ. నెక్స్ట్ 9th పాయింట్, అనలైజింగ్ ది వర్క్ రిలేటెడ్ టు ట్రేడ్, ఎనర్జీ, కన్స్ట్రక్షన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టాటిస్టిక్స్. సో సిఎస్ఓ ఇంకొక ప్రధాన బాధ్యత ఏంటంటే ట్రేడ్కి సంబంధించి, అంటే ట్రేడ్ అంటే వాణిజ్యం సంబంధించి, అంటే వివిధ రకాలైన వాణిజ్యం జరుగుతూ ఉంటుంది మన దేశంలో, రాష్ట్రాల మధ్య కావచ్చు, లేదా వివిధ దేశాలకు మధ్య వాణిజ్యం జరుగుతుంది. ఆ వాణిజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాణిజ్యం ఏది ఎంత మొత్తంలో జరుగుతుంది, ఎనర్జీ శక్తికి సంబంధించి, సో పవర్ కావచ్చు, విండ్ రిలేటెడ్ పవర్ కావచ్చు, లేదా సో వివిధ రకాలైన ఎనర్జీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ సో ఎలా ఉన్నాయి, అలాగే ఎన్విరాన్మెంట్ సంబంధించి, సో దేశంలో ఈ వివిధ రకాలైన ఉత్పత్తుల వల్ల, రసాయనాల వల్ల ఎన్విరాన్మెంట్ ఎలా దెబ్బతింటుంది, దీనికి ప్రధాన కారణాలు ఏంటి, సో దానికి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, తర్వాత ఏం చేయాలి, గవర్నమెంట్స్ ఏం చేయాలనే దానికి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ 10th పాయింట్, కోఆర్డినేషన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ యాక్టివిటీస్. అంటే వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన, సో ఆర్థిక శాఖ కావచ్చు, లేబర్ ఆర్థిక శాఖ, అలాగే కార్మిక శాఖ, ఇలా ప్రతి శాఖకు సంబంధించిన వాళ్ళ శాఖలకు సంబంధించిన స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేయడంతో పాటు వివిధ శాఖల మధ్య కోఆర్డినేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. కొన్ని రకాలైన ఇన్ఫర్మేషను మిగతా శాఖలకు అవసరం అవుతుంది, మిగతా శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఆరోగ్య శాఖకు అవసరం అవుతుంది. సో అలా
వివిధ శాఖల మధ్య ఇది సమన్వయం చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 11th పాయింట్, టు డిటర్మైన్ ద నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయం గణనలకు సంబంధించి సిఎస్ఓ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడంలో సిఎస్ఓ ప్రధాన పాత్ర వహిస్తుంది. సో ఇవి మనకు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. తర్వాత వేరియస్ డివిజన్స్ ఆఫ్ సిఎస్ఓ. సో వివిధ విభాగాలు సిఎస్ఓలో ఉన్న వివిధ విభాగాలు మనం చూస్తే వేరియస్ డివిజన్స్ ఆఫ్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో వివిధ విభాగాలు మనం పరిశీలిస్తే ఫస్ట్ నేషనల్ అకౌంట్స్. సో జాతీయ గణాంకాలకు సంబంధించి సో వివిధ రంగాలకు సంబంధించిన నేషనల్ అకౌంట్స్ సంబంధించిన ఒక డివిజన్ ఉంటుంది. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ కోఆర్డినేషన్. సో ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ కోఆర్డినేషన్ అంటే మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించిన స్టాటిస్టికల్ డేటాను కోఆర్డినేట్ చేయడం కోసం ఒక ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ కోఆర్డినేషన్. సో ఏ పరిశ్రమలు, రకరకాల పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ ఉంది, టెక్స్టైల్ పరిశ్రమ ఉంది, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ రిలేటెడ్, ఇలా అన్ని పరిశ్రమలకు సంబంధించిన స్టాటిస్టిక్స్ డేటా కలెక్ట్ చేస్తూ వాటి మధ్య కోఆర్డినేషన్ కోసం ఒక డివిజన్. థర్డ్ వన్ ఎకనామిక్ సెన్సస్ అండ్ సర్వేస్. సో ఎకనామిక్ సెన్సస్ అంటే ఆర్థికకు సంబంధించిన ఓవరాల్గా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో పూర్తి కంప్లీట్ డేటా కలెక్ట్ చేయడం. లేదా ఎకనామిక్ సర్వేస్. ఎకనామిక్ సర్వేస్ అంటే లిమిటెడ్గా అంటే శాంపుల్ సర్వేస్ చేయడం అనమాట. సెన్సస్ అంటే పూర్తి స్థాయిలో మొత్తం డేటా కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన డేటాను అనలైజ్ చేసి ఆ రిజల్ట్స్ పబ్లిష్ చేయడం. ఎకనామిక్ శాంపుల్ సర్వేస్ అంటే లిమిటెడ్ శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్ డేటా కలెక్ట్ చేసి ఆ శాంపుల్ డేటా అనలైజ్ చేయడం, ఆ డేటా రిజల్ట్స్ పబ్లిష్ చేయడం. సో వీటి కోసం ఈ ఎకనామిక్ సెన్సస్ అండ్ సర్వేస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన డివిజన్ కూడా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్ ట్రైనింగ్ డివిజన్. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ డివిజన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ డివిజన్. సో ఈ డేటా కలెక్ట్ చేయడానికి సంబంధించిన అఫీషియల్స్ కానీ లేదా ఇన్వెస్టిగేటర్స్ కానీ, సో ఎవరు అయితే డేటా కలెక్షన్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అంతా ఈ ట్రైనింగ్ డివిజన్ అనేది చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ సోషల్ స్టాటిస్టిక్స్. సో ఇది ఒక ప్రత్యేకమైన డివిజన్. సోషల్ స్టాటిస్టిక్స్ అంటే సామాజిక సంబంధించిన స్టాటిస్టికల్ డేటా. సామాజికంగా అంటే సో దేశంలో వివిధ వర్గాలు అంటే ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ వర్కర్స్ కావచ్చు, లేబర్ కావచ్చు. సో ఇలా వివిధ వర్గాలకు సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం, ఆ వివిధ వర్గాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, సో ఇదంతా చూసుకోవడానికి ఈ సోషల్ స్టాటిస్టిక్స్ డివిజన్ అనేది చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ పాపులేషన్ స్టాటిస్టిక్స్. పాపులేషన్ స్టడీస్. సో ప్రతి దేశానికి అలాగే వివిధ రాష్ట్రాలు పాపులేషన్ టెండెన్సీ ఎలా ఉంది అంటే ఒక దేశం యొక్క పాపులేషన్ పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా, లేదా కాన్స్టెంట్గా ఉందా, వీటికి సంబంధించిన స్టడీ చేయడం చాలా చాలా అవసరం. సో ఇందుకోసము ఈ పాపులేషన్ స్టడీస్ కోసం ఒక సపరేట్ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పాపులేషన్ స్టడీస్లో ముఖ్యంగా ఏజ్ వైజ్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎలా ఉంది, యంగ్ ఏజ్ పాపులేషన్ ఎలా ఉంది, అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఈ పాపులేషన్ టెండెన్సీస్ ఎలా ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందుకోసం పాపులేషన్ స్టడీస్ డివిజన్ అనేది కూడా ఈ సిఎస్విలో ఒక ప్రధాన డివిజన్. నెక్స్ట్ మ్యాన్ పవర్ రీసెర్చ్. సో మనకు
మ్యాన్ పవర్ ఇండియాలో ఎస్పెషలీ 60% యూత్ పాపులేషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ 60% యూత్ పాపులేషన్ని సరిగా వినియోగించుకోవడం వల్ల మన దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ మ్యాన్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ మ్యాన్ పవర్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అనే దానికోసం ఈ మ్యాన్ పవర్ రీసెర్చ్ డివిజన్ అనేది తగిన ప్రణాళికలు రచిస్తూ ఆ డివిజన్ ఈ మ్యాన్ పవర్ రీసెర్చ్ మీద స్టడీస్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్. సో మన దేశం కానీ మన రాష్ట్రాలు కానీ ముఖ్యంగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి సో అగ్రికల్చర్కి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయడము, వాటికి సంబంధించి చూసుకోవడానికి ఈ అగ్రికల్చర్ డివిజన్ సపరేట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్యామిలీ లివింగ్ స్టడీస్. సో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఫ్యామిలీస్కి సంబంధించి కుటుంబాల వ్యవస్థ వాళ్ళ లివింగ్ స్టడీస్, ఫ్యామిలీస్ ఉండడానికి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన అన్నీ కూడా ఈ ఫ్యామిలీ లివింగ్ స్టడీస్ డివిజన్ అనేది చూసుకుంటుంది. తర్వాత ప్రైసెస్. నెక్స్ట్ వన్ ఇస్ ప్రైసెస్. సో దేశంలో వివిధ ధరలు ఎలా ఉన్నాయి, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా వివిధ ధాన్యాలు కావచ్చు, వాటికి సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన స్టడీస్ చూసుకోవడానికి ఈ ప్రైసెస్ డివిజన్ అనేది ఇంకొక డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్ శాంపుల్ సర్వేస్. సో ఏదైనా ఒక సోషల్ సర్వే యాక్టివిటీ చేయాలన్నా దానికోసం శాంపుల్ సర్వేస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ శాంపుల్ సర్వేస్ ఎలా కండక్ట్ చేయాలి, సో శాంపుల్ సర్వేకి ఫండ్స్ ఎంత అవసరం అవుతాయి, ఎంతమంది స్టాఫ్ అవసరం అవుతారు, సో ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఒక డివిజన్, దట్ ఈస్ శాంపుల్ సర్వేస్ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనలిటికల్ స్టడీస్. సో విశ్లేషణాత్మక స్టడీస్ కోసం అనలిటికల్ స్టడీస్. సో డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాను ప్రాపర్గా కంపైల్ చేసిన డేటాను అనలైజ్ చేసిన డేటా పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన డేటాను మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం డేటా నుంచి మనం డెసిషన్స్ తీసుకోవచ్చు, నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఈ అనలిటికల్ స్టడీస్ మీద డిపెండ్ అవుతుంది. దీనికోసం ఒక సపరేట్ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ కోఆర్డినేషన్. సో ఈ కోఆర్డినేషన్ డివిజన్ ఏం చేస్తుందంటే, సో వివిధ డిపార్ట్మెంట్ల మధ్య లేదా వివిధ రంగాలకు సంబంధించిన స్టాటిస్టికల్ డేటాను కలెక్ట్ చేసిన తర్వాత ఒక డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్స్ సంబంధించిన డేటా కూడా కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు వివిధ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ కోసం ఈ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్. ఏ సెన్సస్ సర్వే చేయాలన్నా లేదా శాంపుల్ సర్వే చేయాలన్నా కూడా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్. సో ఈ సెన్సస్ సర్వే లేదా శాంపుల్ సర్వే కండక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత మనీ అవసరం అవుతుంది, ఎంత మ్యాన్ పవర్ అవసరం అవుతుంది, సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, సో వీటన్నిటికీ సంబంధించిన ప్లానింగ్ కోసం ఒక డివిజన్, అంటే ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డివిజన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ వన్ స్టాటిస్టికల్ ఇంటెలిజెన్స్. స్టాటిస్టికల్ ఇంటెలిజెన్స్ ఈ డివిజన్ ఏం చేస్తుందంటే, ఇందులో సో సెన్సస్ సర్వే కానీ శాంపుల్ సర్వే డేటా కలెక్ట్ చేస్తే ఎక్కువ డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన డేటాను మనం మాన్యువల్గా కానీ అనలైజ్ చేయడానికి వీలు కాదు. సో ఇందుకోసం మనం కంప్యూటర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఈస్ హ్యూజ్ డేటా, సో వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ కంప్యూటర్స్ ఫర్
data storage and valuation and calculations of statistical data collected for some purpose. సో ఇందుకోసం స్టాటిస్టికల్ ఇంటెలిజెన్స్ అనే డివిజన్ ఏర్పాటు చేసి, సో ఈ స్టాటిస్టికల్ ఇంటెలిజెన్స్ డివిజన్ ద్వారా డేటాను ప్రాపర్గా మెయింటైన్ చేయడము, అనలైజ్ చేయడము, ఆ రిజల్ట్స్ పబ్లిష్ చేసిన తర్వాత ఆ డేటాను స్టోర్ చేయడము, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఇంటెలిజెన్స్ డివిజన్ అనేది చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో ఉన్న డివిజన్స్, వివిధ విభాగాలు. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. My numbers are given in the beginning slide. Okay, thank you.